హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అరుంధతి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ సమయంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్య విధి. అలా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ వశిష్ఠ మహర్షి యొక్క ధర్మపత్ని అరుంధతి అని, ఆమె మహాపతివ్రత అని చెబుతారు. అయితే అరుంధతిని గూర్చి మరికొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అరుంధతి అగ్ని నుండి ఉద్భవించింది. సంస్కృత భాషలో అరం అనగా అగ్ని, తేజము, బంగారు వన్నె అని, దతి అనగా ధరించినది అని అర్థం. ఈమె మహాసౌందర్యవతి. ఈ అరుంధతిని కొందరు అరంజ్యోతి అని కూడా పిలుస్తారు. పతివ్రత అనే పదమునకు పర్యాయ రూపమే అరుంధతి అని, ఈమె మహాపతివ్రత అని చెబుతారు. ఈమె సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షి యొక్క ధర్మపత్ని. వీరు ఆదర్శ దంపతులకు ప్రతీక. వీరికి జన్మించిన వాడే శక్తి. శక్తికి పరాశురుడు, పరాశునికి వ్యాసుడు జన్మించారు. విష్ణు సహస్ర నామాలలో సైతం అరుంధతి సంతతిని గురించి, మనుమలు మునిమనుమల గురించి ప్రస్తావన ఉన్నది. అంత గొప్ప చరిత్ర కలిగినది అరుంధతి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుంది అని చెబుతారు. ఆసక్తికరమైన అరుంధతి జన్మ వృత్తాంతం. ఈ అరుంధతి జన్మ వృత్తాంతము శివపురాణం, భాగవత పురాణాలలో కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఒకనాటి ప్రశాంత సమయంలో అత్యంత తేజోవంతమైన కన్యను వర్ణించడానికి కూడా వీలుపడని ఒక సుందరుడిని సృష్టించారు. ఆ కన్య పేరు సంధ్య, యువకుని పేరు మన్మధుడు. సృష్టి కార్యంలో తనకు తోడుగా సహాయపడమని చెబుతూ బ్రహ్మ ఆ యువకునికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే 5 సమ్మోహన బాణాలను అందించారు. బాణము యొక్క శక్తిని పరీక్షించాలని తలచి మన్మధుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ప్రయోగించాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యను చూసి మోహానికి గురి అయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి ఈశ్వరుడిని ప్రార్థించగా ఆయన వచ్చి పరిస్థితిని సరిచేస్తారు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు కారణం మన్మధుడే అని భావించిన బ్రహ్మ కోపంతో మన్మధుడిని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మం అవుతావు అని శపిస్తాడు. ఇదంతా గమనించిన సంధ్య తన వల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారు అనే అపరాధ భావంతో చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించాలని అనుకుంటుంది. అప్పుడు బ్రహ్మ వశిష్ఠ మహర్షిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరడంతో ఆమెకు శివమంత్రానుష్ఠాన విధిని వివరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు. సంధ్య తన తపస్సుతో శివుని మెప్పించి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. శివుడు ప్రత్యక్షమై ఆమెను వరం కోరుకోమనగా ఆమె స్వామికి నమస్కరించి ఈ లోకంలోని సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చే వరకు కామ వికారాలు కలుగరాదనే వరాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది. శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరొక వరాన్ని కోరుకోమంటారు. అప్పుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా సరే నన్ను కామదృష్టితో చూస్తే వారు నపుంసకునిగా మారాలి అని, అంతేకాకుండా తాను పుట్టగానే అనేక మందికి కామ వికారాలు కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాలని కోరుకుంటుంది. శివుడు తథాస్తు అని మేధాతిథి అనే మహర్షి గత పుష్కర కాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకొని తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు అని, నీ శరీరం నశించే సమయంలో నీవు ఎవరినైతే భర్తగా తలుస్తావో ఆయనే నీకు భర్తగా లభిస్తాడని చెప్పి అంతర్ధానమయ్యారు. శివాజ్ఞగా సంధ్య శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్తగా రావాలని కోరుకొని తిరిగి అగ్నికుండం నుండి జన్మించింది. అగ్ని నుండి పుట్టినది కావున ఆమె అరుంధతి అనబడింది. అలా సంధ్య అరుంధతిగా మారింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి మహర్షి పెంచి పెద్ద చేసి వశిష్ఠునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోక పూజ్యురాలైంది అరుంధతి. అరుంధతి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు. రాత్రిపూట చంద్రుడిని, నక్షత్రాలను చూడడం వలన కంటిశక్తి పెరుగుతుంది అని, అయితే అరుంధతి నక్షత్రం నుండి వచ్చే కిరణాల వలన కంటిశక్తి మరింత పెరుగుతుంది అని చెబుతారు. ఈ అరుంధతి నక్షత్రము సప్తర్షి మండలంలో ఉండే వశిష్ఠ మహర్షి పక్కనే వెలుగుతూ కనిపించే చిన్న నక్షత్రం.
ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూస్తే ప్రశ్నాచిహ్న ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. దానిని సప్తర్షి మండలం అంటారు. అలా సప్తర్షి మండలంలో పక్కపక్కగా ఉండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠుల వారివి. ఈ అరుంధతి నక్షత్రం మాఘమాసాది పంచమాసాలలోనే సాయంత్రం వేళ కనిపిస్తుంది. అంటే వివాహాలు జరిగే కాలంలోనే ఆవిడ ఆకాశంలో కనిపిస్తుంది. శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున కనిపిస్తుంది. వివాహ సమయంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అరుంధతి వశిష్ఠులు పురాణాలలో ఆదర్శ దంపతులకు ప్రతీక కావున కొత్తగా పెళ్లైన దంపతులు కూడా వారిలాగే ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనవారు కొత్త జంటను ఆ జంట నక్షత్రాల వైపు చూడమని వారిని గూర్చి చెప్పడం ఒక సాంప్రదాయమైనది. వీరిద్దరినీ సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయని విశ్వాసం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.